కరుప్పు, తమిళ్లో కరుప్పు, తెలుగులో వీరభద్రుడు అనే నేమ్తో రిలీజ్ అయింది. సూర్య గారు యాక్ట్ చేశారు. ఆర్జే బాలాజీ అని ఒక డైరెక్టర్ ఉండ, ఆయన మనకు తెలుసు యాక్టర్గా. సో ఆ డైరెక్టర్గా ఈ సినిమాతో వచ్చారు. కరుప్పు నా వరకు నాకు వచ్చి ఒక ఫుల్ సైజ్ బిర్యానీ కాదు, కానీ ఒక టిపికల్ మినీ మీల్స్ అని చెప్పుకోవచ్చు. దట్ బికాస్ మనం చూస్తూ ఉన్నాం ఈ సమ్మర్ మొత్తం అంతా ఖాళీగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ మాత్రమే కాదు, తెలుగు, తమిళ్, మలయాళీ మూవీస్ ఏవి కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా పెద్దగా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన చిన్న చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అంటే ఇటువంటి పీక్ టైంలో మనం చూస్తున్నాం కూడా ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యన కూడా చిన్న సైజ్ గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి కొన్ని ఏదో ఈగో ఇష్యూస్ వల్ల ఏదో కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి పీక్ టైంలో కరుప్పు లాంటి ఒక సినిమా నిజంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరుప్పు మూవీ గురించి చెప్పాలంటే, నేనైతే ట్రైలర్ కూడా చూడలేదు, నేను సాంగ్స్ వినలేదు, ట్రైలర్ చూడలేదు. సూర్య గారిది ఏదో కరుప్పు మూవీ అని వస్తుందని ఇన్స్టాగ్రామ్స్లో, రీల్స్లోనో దీనిలో చూడడం తప్ప ఈ సినిమా గురించి ఒక్క విషయం కూడా నేను తెలుసుకోలేదు. జనరల్గా ఈరోజు బుక్ మై షో ఓపెన్ చేశాను, కరుప్పు మూవీ అనేది బుక్ మై షోలో ఉంది అని చూశాను. ఓరే అమ్మ, ఈ వీరభద్రుడు అనే పేరుతో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, దట్టు సూర్య సినిమా రిలీజ్ అవుతుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్స్ ఓపెన్ చేసి చూసి ఇంకా థియేటర్కి వెళ్ళిపోయి టికెట్ కొనేసుకొని సినిమా చూశాను. కరుప్పు అన్ఎక్స్పెక్టెడ్లీ అద్దిరింది బొమ్మ. అసలు నాకు 1% కూడా ఎక్స్పెక్టేషన్స్ లేదు కాబట్టి నా వరకు నాకు సినిమా నచ్చింది. ఓవరాల్గా సినిమాలో సూర్య గారి పర్ఫార్మెన్స్, మాస్ మూమెంట్స్, ఆయన ఎలివేషన్స్ అయితే పీక్లో ఉన్నాయి. అండ్ ఆర్జే బాలాజీ గారు ఒక విలన్ రోల్ చేశారు ఆయన, అండ్ ఆ డైరెక్టర్ కూడా ఆయనే. సో ఆ విలన్ రోల్ కూడా పీక్లో ఉంది. సో కొన్ని ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. సో 1-2 ఐడియాసే కనిపిస్తే, విలన్ అంటే ఆ క్రూయాలిటీ ఉంది కానీ, బట్ కొంతవరకు కొన్ని ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో కరుప్పు 2 ఎలాగో ఉంది కాబట్టి సో దానిలో ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ నా వరకు నాకు ఈ కరుప్పు మూవీలో ఒక్క మైనస్ ఉంది, బీజిఎం. అస్సలు కూడా వర్క్ అవ్వలేదు, ఎందుకో తెలీదు. సీన్లో మంచి ఎలివేషన్ ఉంది, సీన్లో మంచి మాస్ మూమెంట్ ఉంది. మాస్ బీజిఎం గట్టిగా పడి ఉంటే తెలుగు ఆడియన్స్ పీక్లో నచ్చేసేది. సో ఇప్పుడు నచ్చలేదని కాదు, బట్ నాట్ బ్యాడ్, బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడండి. ఈ సినిమా గురించి, కరుప్పు మూవీ గురించి ఒక్క విషయం కూడా చెప్పను. మీరు వెళ్ళిపోండి, థియేటర్కి వెళ్ళిపోండి. 1% కూడా చెప్పను నేను. ట్రైలర్ కూడా చూడొద్దు, మీరు వెళ్ళిపోండి, బ్లైండ్గా సినిమాకి వెళ్ళిపోండి. ఒక చిన్న సినిమా వచ్చింది అనుకునే వెళ్ళండి. ఈ సినిమా మిమ్మల్ని కూర్చోబెడుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే పీక్లో ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. బట్ ఓవరాల్గా సినిమా గుడ్ ఫిలిం. మీరు ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై.